హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమెంట్ల పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం రెండో విడతలో ప్రతి జిల్లాకు సుమారు 5,000 ఇళ్ల చొప్పున మంజూరీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు L1 జాబితాలో ఉన్న అర్హుల వివరాలను పరిశీలిస్తూ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొదటి విడతలో కూడా L1 జాబితాలోని అర్హులకే ఇల్లు మంజూరీ చేయగా, రెండో విడతలో మొదటి విడతలో అవకాశం రాకుండా మిగిలిపోయిన L1 అర్హులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 5,000 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు చెరో 2,000 ఇల్లు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ పరిధిలోని మండలాలకు కలిపి మరో 1,000 ఇల్లు కేటాయించే ప్రతిపాదన ఉందని సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా ఇల్లు లేని గుడిసెలో నివసిస్తున్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొంతమంది లబ్ధిదారులు నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. రెండో విడత ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి మంజూరీ పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఎవరైనా L1 జాబితాలో ఉన్నారో వారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు లేదా ఇంద్రమ్మ గ్రామ కమిటీ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తూ తమ వివరాలను ధృవీకరించుకోవడం మంచిది. అయితే తుది అర్హతలు, మంజూరులు మరియు తేదీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా పరిగణించాలి. ఇదే ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతకు సంబంధించిన తాజా సమాచారం. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.